నీళ్ల మంత్రి కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సెంట్రల్ సర్కారు పెట్రోల్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సార్కు ఉత్తరం రాసిండట. తెలంగాణ కోపన మంత్రి ఉత్తమ్ల వారు కేంద్ర మంత్రి సార్కు ఏమని ఉత్తరం రాసిండు, ఏం కథ, అసలు ఆ లేటల్రా ఏమున్నదే బాలన్న అంటారా ఏమో, మరి అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా నేను కూడా చెప్పుకుంటూ వస్తా పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ తోని ఆటోలు నడుపుకునే ఆటో కార్మికులు అంతా అవస్థలు పడుతున్నారు. గ్యాస్ తో నడిచే ఆటో రిక్షాలు మొత్తం ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయి. ఏడ కూడా గ్యాస్ దొరకకపోయేసరికి రోడ్డు ఎక్కి లొలి చేస్తుర్రు. మీ సెంట్రల్ సర్కారు జర ఇషారా చేసి తెలివితోని ఎల్పీజీ గ్యాస్ ను తెలంగాణకు పంపిస్తే ఆటో రిక్షాల డ్రైవర్ల తిప్పలు ఆపినోళ్ళ ఇతరని సెంట్రల్ సర్కారు పెట్రోల్ మంత్రికి పంపిండట. కేంద్ర మంత్రి సారు మరి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు పంపిన ఉత్తరం చదివిండా అంటే ఏమో ఇంకా ఉల్టా ఉత్తరం అయితే ఇంకేం రాలేదట. ఎప్పుడు వస్తుందో అని పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఉత్తముల వారు ఎదురు చూస్తున్నాడట. అయ్యా కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ఒదికు తెలంగాణలో ఆటోలు నడుపుకుంటా సంసారాలు ఇళ్ల తీసుకునేటోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే మీ షెయి సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకంతో చాలా మందికి తిప్పలు అవుతుందని మొత్తుకుంటున్నారు. ఎల్పీజీ గ్యాస్ కూడా లేకపోయేసరికి ఆయంత ఉన్న గ్యాసు ఆటోలు కూడా నడపక ఆగమైతుర్రని మీరే చెప్తుండ్రు. కాబట్టి ఒకవేళ మారు ఉత్తరం మళ్ళా రాకపోతే మీరే స్వయంగా పోయి అయినా సరే గ్యాస్ వచ్చే ఏర్పాట్లు చెయ్యిండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.